ఉరుగూటి రాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, అలాగే ఏదైతే డెత్ పోస్టులు ఉన్నాయో, సిక్ పోస్టులు ఉన్నాయో, లాంగ్ ఆబ్సెంట్లు ఉన్నాయో, ఇవన్నీ కూడా కార్మికుల కుటుంబ సభ్యులకి ప్లేస్ లో జీవో నంబర్ 36 ప్రకారంగా 21,000 జీతం ఇచ్చే విధంగా ఆ పోస్టు ఫిలప్ చేయాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత వారం రోజుల్లో సీఎంహెచ్ఓ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే దిగిపోయారో ఆ ప్లేసుల్లో మీరు అప్లై చేసుకోండి, వివరాలు తీసుకోండి, వాళ్ళందరికీ టెంపరీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సర్క్యులర్ ఇచ్చారు. మేము అడిగిన టెంపరీ ఉద్యోగాలు కాదు. మరి టెంపరీ ఉద్యోగాలు ఇస్తే నువ్వు ఆ ప్లేస్ లో ఏం చేస్తావు అడుగుతున్నావు. నీ కార్పొరేటర్లకి, ఎమ్మెల్యేలకు అమ్ముకోవడానికి, కార్యకర్తలకు వేసుకోవడానికి ఆ ఖాళీల పోస్టులు ఫిలప్ చేయలేము అడుగుతున్నాం. ఆ పోస్టులు మా కార్మికుల చేత ఖాళీ అయిన పోస్టులు, మా కార్మికులు చనిపోయిన పోస్టులు, ఆ పోస్టుల్లో యాప్కాస్ ఉద్యోగాలు ఇవ్వాలి. యాప్కాస్ రద్దు చేస్తానంటున్నావు. యాప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులేట్ చేయి, లేదంటే యాప్కాస్ కన్నా మెరుగైన వ్యవస్థ తీసుకురా. అంతే తప్ప లోకల్ కాంట్రాక్టులకు ఇస్తాం, సొసైటీలకు ఇస్తాం, టెండర్లకు ఇస్తాం ఊరుకునేది లేదు. అవసరమైతే రాష్ట్రంలో ఉన్న 50,000 మంది మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక రెండో విషయం, పనిముట్లు ఇవ్వకుండా పని చేయమంటున్నారు. ఏమైనా సిగ్గుందని అడుగుతున్నాం అధికారులకి. అధికారులకి ఏమైనా సిగ్గుందా? పనిముట్లు లేకుండా పని చేయమన్నాం, ఏమాత్రం శోచనీయం అడుగుతున్నాం. చీపుర్లు ఎవరు బార్లు ఇవ్వడం లేదు, సబ్బులు నూనెలు గత 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. అలాగే బళ్ళు ఏదైతే పుష్కాట్లు ఉన్నాయో పుష్కాట్లు లేకుండా పనులు చేయమంటున్నారు. చివరికి గత్యంతరం లేక కార్మికులే తమ జీతాల నుంచి డబ్బులతోటి చీపుర్లు బార్లు కొనుక్కుంటున్నారు. చిన్న ప్లాస్టిక్ కవర్లతో చెత్త ఎత్తున్నారు. ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కళ్ళు మూసుకుందని మేము అడుగుతూ ఉన్నాం. పారిశుద్ధ కార్మికులు పనిముట్లు లేకుండా పనిచేయమను ఎంతవరకు సమంజసం? ఎప్పటికైనా తక్షణమే స్పందించి పనిముట్లు సరఫరా చేయండి. అలాగే ఏదైతే చనిపోయారో, ఎవరైతే దిగిపోయారో ఆ ప్లేసుల్లో కార్మిక కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించండి. అవి ఖాళీగా ఉంచేసి ఉన్న కార్మికుల చేత మొత్తం నగరం అంతా పనిచేద్దాం అంటే పని భారం పెరుగుతుంది కార్మికులకి. కార్మికులు తక్కువ, నగరం పెరిగింది, జనాభా పెరిగారు, విస్తీర్ణం పెరిగింది. దానికి తగ్గట్టుగా మీరు కార్మికులు వేసుకోవాలి తప్ప ఉన్న కార్మికులతో పనిచేయడం అంటే చాలా దుర్మార్గం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనిముట్లు, సబ్బులు, నూనెలు, మాస్కులు, మొత్తం గ్లౌజులు ఇవన్నీ కూడా సబ్బులు, నూనెలు మొత్తం సరఫరా చేయాలి. అలాగే ఉద్యోగాలు ఫిలప్ చేయాలి. లేని ఎడల మొత్తం కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడుతున్నారు. ఈ సమ్మెతే ప్రభుత్వం గానీ ఈ సమ్మెలో ప్రజలకు ఎటువంటి అవస్థలు కలిగినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఈ ప్రభుత్వాన్ని, ఈ జీవీఎంసీ అధికారులది పూర్తి బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.